అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. అరే సుధీర్, డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను, అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? డాడీ అరే నా పిల్లలకి భోజనాలు పెట్టడం అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయ్య కిట్టయ్య బాబు గారు, పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండేవు కానీ అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా? అంతే ఓకే బాబు గారు. అది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి నా ఐటమ్లు తిని. నమస్తే నమస్తే ప్రకాష్. భోజనాలు అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్ అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదా అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావో వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న. అంతే, నువ్వేం ఫీల్ అవుదా? అంత బానేగా? ఓకేనే. ఒకడే వచ్చావా? ఒకటే. డాడ్ ఏ సుధీర్ డాడ్ మై సాన్ డాడ్ ఏంటండి సడన్ గా భోజనం ఇదంతా? నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టొచ్చురా. దానికి ఏమైనా అకేషన్ ఉండాలా? దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ, మీరు చాలా మంచి. మరి ఏ వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా? సార్ 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 అరే మీరిద్దరు వచ్చారేంట్రా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. ఓ మీ టీమ్ లీడర్ అయ్యారు కదా. సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుందిరా ఇది. నమస్కారం సార్. ఏరా ఆర్పి నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. వీపీ అంటున్నారా బయట? వీపీ అంటున్నారా? ఆ గిన్నెలు తీసుకురా. ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలరా నన్ను. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. దొంగ మనసు దోచుకుంటాడు వీడు. మనసు దోచుకోవాలంటే వీడే. తినరా. కిట్టయ్య ఏం ముఖం పెట్టుకుని అన్నం తింటున్నావురా నువ్వు? డాడీ నేను అన్ని అంటాను, నాకు అర్థమైంది. అవునరా నిన్నే అంటున్నా. డాడీ నిన్నే అంటున్నా. డాడీ డాడీ అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ నన్ను అంటారేంటి డాడీ మీరంటే నాకు ఎంత తెలుసా? నా ఫోన్ లో స్క్రీన్ సేవర్ చూడండి, మన ఇద్దరం దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్, సారీ. పర్వాలేదు. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మోమాట పడకుండా తిను ప్రకాష్, మోమాట పడ. అనే పచ్చివంకాయ తిను ప్రకాష్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చివంకాయ ఎలా తింటానన్నా కదా. బండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్న 5-6 స్కిట్లు గెలిచాను కదన్నా. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా, ఇక్కడ ఉన్నవా నిన్ను 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 నన్ను కాదు నిన్ను కూడా అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. బాబు గారు మీ తూటా లాంటి మాటల కన్నా పచ్చి వంకాయలు తినడం బెటర్ అనుకుంటానన్నయ్య. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావురా నువ్వు. ఎలా రా మార్చేది? నీ స్కిట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచాను? 4 నిమిషాలు నా స్పిచ్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టాస్క్ నేను ఎన్నిసార్లు లేవాలరా? అంటే సార్ అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. ఇన్నిసార్లు సార్ చెప్తా ఉంటే ఊరికి సార్ చెప్పినప్పుడు ఎలా? చిన్న ఎమోషనల్ అంతే. నా బిడ్డలని ఆతృత తప్ప వేరేదేం లేదురా. అరే కడుపు నిండా తినాలరా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా?
ఐదేమో ఐదోతనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా. ఆరేమో వెక్కిరిస్తుందిరా. ఏడేమో ఏడుస్తుందిరా. ఎనిమిదేమో పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా. తొమ్మిదేమో వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా. పదేమో 10 సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా. జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవంలో ఉన్న నేను ఎంతలా బాధపడాలరా. సారీలు మాట్లాడితే సారీలు. అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకోటి అయ్యేదిరా. ఆ రామకోటి బుక్ ని కోటిలో అమ్మితే ₹1 కోటి వచ్చేదిరా. సారీ రా, చిన్న ఫ్రస్ట్రేషన్. తినండి. ఎక్కడికి వస్తారు తినండి. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నేను రోజా ఏం అడిగాంరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగాంరా, ఇంత కామెడీ అడిగాంరా, అది కూడా నేను శారీరకంగా నవ్వుతున్నాను కానీ మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? డాడీ నాకు అర్థమైపోయింది డాడీ. మీరు నన్ను దేనికి ఏడుస్తున్నారు? మేము కంపల్సరీగా చేసేస్తాం డాడీ. మా అందరి గురించి చెప్పారు, చెమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాడిని అన్ని కోణాల్లో చూశాను రా. వాడు ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబడట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు కానీ వాడు కనబడట్లేదురా. ఒక్కసారి తీయండి డాడీ. నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా? నువ్వు పక్కడు పిల్లలు లేపుకెళ్ళిపోయారు సార్, అది మీటా? ఏం మాట్లాడదాం నేను? ఏం మాట్లాడదాం? లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. బొంగేం కాదు. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తున్నాను సార్. నా పేరు రామ్ ప్రసాద్, ఒకటి పేరు సుధీర్, ఒకటి పేరు సన్నీ. మేము ముగ్గురు 15 years అయింది సార్ విడిపోయి. మేము నిక్కలేసే టైంలో లెక్కలేసాం సార్. మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సార్, నాకు కష్టం వస్తే ఒకడు బాధపడతాడు, ఇంకోటి ఏడుస్తాడు సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆడు షాప్ తీసుకెళ్ళాడు, ఇంకోటి సినిమాలు తీసుకెళ్ళాడు సార్. మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే రాస్తే రామాయణ వద్దు సార్, చెప్తే భారతం వద్దు సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్కిట్ వద్దు సార్. అలాంటి ఫ్రెండ్షిప్. ఆయన కళ్ళంకి వెళ్తున్నాను. హలో సన్నీ. రాంప్రసాద్ సన్నీ చెప్పు, మాట్లాడు ఏదైనా. నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. నేను మాట్లాడొచ్చా? సుధీర్. రే పెద్దోడా. రే చిన్నోడా. రే ముసలోడా. రే ముసలోడా. చెప్పరా కర్రోడా. కర్రోడా నువ్వేనా మాట్లాడరా? నువ్వే మాట్లాడరా. ఎవడో ఒకడు మాట్లాడండి రా. ఏరా మర్చిపోయారా చిన్నప్పుడు మనం ఎప్పుడు కలుసుకున్నాం మాట అనుకునే వాళ్ళే. ఎవడ్రా స్నానం చేయలేదు? నేను స్నానం చేశానే. నేను కూడా చేశారా? నేనే చేయలేదు. చిన్నప్పుడు తింటే నువ్వే తప్పు చేస్తా నువ్వు ఒప్పించుకుంటావు. అవన్నీ కదరా. ఆఫ్టర్ 15 years అందరూ హ్యాపీ కదా? సరే అదంతా తెలిసారా? చిన్నప్పుడు గుర్తుందా మనందరం కలిసి అమ్మ నాన్న ఆడుకునే వాళ్ళం? నేను, లక్ష్మి, నువ్వు, ఈడు. నేను ఎప్పుడు ఆడావరా? మా ఇద్దరికి పిల్లల క్యారెక్టర్ ఇచ్చి అమ్మ క్యారెక్టర్ ఇద్దరు చేసేవారు. మా ఇద్దరు పడుకోబెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోయేవారు. ఏరా నువ్వు అలాగ ఏం చేస్తున్నావు ఇప్పుడు? వైన్ షాప్ పెట్టుకున్నారా? వైన్ షాప్ ఏంట్రా? అరే 10 కాగానే వైన్ షాపులు బంద్ చేస్తుర్రా, మందు దొరకట్లేదు, ఎందుకులే అని నేనే షాప్ పెట్టేసుకున్నాను. నువ్వేం చేస్తున్నారా? మొన్నటి వరకు టీసీఎస్ లో జాబ్ చేశారా? 50,000 వచ్చేది. లాస్ట్ మంత్ కంపెనీ మారని ఇప్పుడు 40 వస్తుంది. హ్యాపీరా? అదేంట్రా 50,000 వస్తే నాట్ హ్యాపీ, 40,000 వస్తే హ్యాపీ? అంటే టీసీఎస్ లో 50,000 అన్ని 2,000 నోట్స్ ఇచ్చేవారా. ఇందులో అన్ని 100 రూపీస్ నోట్స్ ఇస్తున్నారు, ఎక్కువ వస్తున్నాయి. మా మిసెస్ కూడా ఎక్కువ సంపాదించిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా విషయం పక్కన పెట్టు, నువ్వేంట్రా ఫేస్బుక్ లో రోజుకో సెల్ఫీ తీసుకుని కారుతో పెట్టుకుంటున్నావు? ఏముందిరా, నోటెల్ ఉంది కదా. నోబటల్ లేదా? చిచి అదేం కాదు, నోటెల్ వ్యాలెట్ పార్కింగ్ జాబ్ చేస్తున్నాను. వచ్చిన కారులతో ఫోటో దిగి పెట్టుకుంటా ఉంటాను. ఆఫ్టర్ 15 years కలిసాం, ఇంకా మనం విడిపోకూడదురా. పొరపాటుగా విడిపోయారంటే ఇంకా నేను పిల్లలు కలను. నేను పెళ్లి చేసుకోను. నేను కూడా
పెళ్ళి ఒకటే చేసుకోను అరే ఎందుకు వచ్చాం ఏ పార్టీ లేదా ఏంట్రా మంది వేయాలి ఏదన్నా అవని 6 కల్లా వెళ్ళిపోవాలరా నేను నాకు పని 6 కల్లా వెళ్ళిపోవాలరా అంటే ఇంట్లో మామిడి జరుగుతుందిరా 6 దాటిందంటే అరే నా దగ్గరకు వచ్చినా చెప్పొచ్చు కదరా అమ్మ లేదు 6 తర్వాత వెళ్ళిపోతాను నేను సరే ముందు పెగ్గే ఎందుకు తర్వాత మాట్లాడుకుందాం బయలుదేరుతాను రేణు ఇంకా అరే ఉండొచ్చు కదరా నేను వెళ్ళిపోవాలి 6 అయిపోతుంది వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి రే నేను వెళ్ళిపోవాలరా అరే ఇగో 15 సంవత్సరాల తర్వాత కలిసినాం కదా మీరు ఇట్లా వెళ్ళిపోయారు అనుకో నేను చచ్చిపోయాను తొట్టేరా అంటే అంత మాట అంటావు ఒక్క నిమిషం ఆగు ఇంటికి ఫోన్ చేసుకొస్తా ఇప్పుడు 6 దాటిన తర్వాత నాకు రేజ్ చేయడం తెలిస్తే వీళ్ళిద్దరు నాకు పరుగు పోద్ది ఏదో మేనేజ్ చేసి ఎస్కేప్ అయిపోలే అరే సనే మా ఆవిడ ఫోన్ చేశాను 6 అవగానే పడుకుని పోమని చెప్పిందిరా ఓకే ఓకేనా చలో ఇదేంట్రా చేర్స్ అంటే మొక్కల మీద ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పెట్టుకున్నారు అంటే తాగించుకుందామని సర్లే కానీ నేను పోయి మందు తీసుకురానా మంది అయిపోయిందా నువ్వు వెళ్తున్నావా నువ్వు వెళ్తున్నావా అదేంటి నువ్వు వెళ్తావా వద్దు నువ్వే వెళ్ళు ఇంకేంట్రా సంగతులు ఇంకేం లేదు నేను అలా ఒకసారి బ్యాక్కి వెళ్ళి వస్తాను నువ్వు జాగ్రత్త కూర్చొని నేను ఒక్కడిని ఎలా కూర్చోను నేను ఎటన్నా వెళ్ళొస్తాను అలాగా అరే రాంప్రసాద్ వద్దులే రాంప్రసాద్ ఇంకేంట్రా సుధీర్ విషయాలు అయితే మనం విడిపోకూడదురా సుధీర్ ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఆటలు పాటలు గుర్తుందిరా మనం చిన్నప్పుడు కళ్ళ గంటల ఆడుకున్నాం గుర్తుందా అప్పుడే రెడీ కూడా ఉన్నా నువ్వు ఎక్కడా ఏంట్రా ఎక్కడా అంటున్నావు ఎక్కడేట్రా మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా అవును మర్చిపోయావా నాకెందుకు గుర్తు బలివాడివే అదే ఆడుతున్నాం కళ్ళగంతలు ఎవరు కట్టుకోవాలి ఇప్పుడు నువ్వా నేనా నేను కట్టుకున్నా కదరా నువ్వు కట్టుకున్నావు కనబడుతుంది ఏది పట్టుకో నన్ను పట్టుకోలేవుగా ఎక్కడా నన్ను పట్టుకోలేవురా దొరికిపోయారా నువ్వు గ్రేట్ రా ఏమన్నా రాంప్రసాద్ మనం ఏమనుకున్నారా ఫ్రెండ్ ఇచ్చాడు ఫ్రెండ్ ఏంట్రా ఫ్రెండ్స్ మనందరం అరే నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ తెలిసి ఇక్కడ ఉన్నావని అందుకే వెళ్ళే అరే సుధీర్ నువ్వేది అక్కడ ఎక్కడో గాల మాట్లాడుతున్నా మీరు ఎక్కడ ఉన్నారని తెలుసు ఉత్తిని అటు వెళ్ళి వద్దామని అటు వెళ్ళే ఎక్కడరా వచ్చా దొరికా అరే 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 ఏంట్రా నువ్వు నా కాకు అరే అంటే చిన్నప్పుడు మనం ఏనుగా ఆడుకున్నా గుర్తుందా మర్చిపోయావా కరెక్ట్ అరే ఏనుగు కాదురా ఎక్కువ దుంకుడు ఆట ఆడదాం ఒంగుడు దుడుకులు రాది ఓకే అయితే ఫస్ట్ సుధీర్ గడు దూకుతాడు రా సరే నేను ఇట్లా ఒంగుతా నా మీద దుంకుంటే ఓకే ఓకే రా సుధీర్ దూకాలి అరే నీకెందుకురా దుంకురా రే 1 2 3 అరే మెంటల్ అరే నేను ఇక్కడ ఉంటే అక్కడ ఎక్కడో దుంకుతుంది అంటే ప్రాక్టీస్ చేయాలి కదా ఫస్ట్ అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా నేను ఈడు ఉంటా దుంకున్నా మీదకించి నువ్వు ఏడే ఉంటావు ఇక్కడే ఉంటా ఎటు కదలో చల్లా నువ్వు ఒంగో కమాన్ సుధీర్ దూకాలరా అక్కడ ఉండు 1 2 3 అరే రాంప్రసాద్ నువ్వేంట్రా సుధీర్ గారు దుంకుతుంటే చెల్లెల దగ్గరకు వచ్చి సప్పట్లు కొడుతుందిరా అంటే ఎంకరేజ్ చేస్తున్నాను కొట్టమని బాగా నువ్వు దుంకుతా ఇప్పుడు నేనా ఇప్పుడు నేను ఎక్కడి నుంచి దూకాలి ఇక్కడ నుంచి దుంకలే ఓకే నీకు దుంకనికి రాగానే పండుకుంటా దుంకు 1 2 3 దుంకుమంటే మా ఇంటి మీదకే దుంకురేదురా పిచ్చినా కొడుకులు